ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి కాబట్టి ప్రతి వీడియోని చూడండి. సాంబిగాడు మాట్లాడిన సోదంతటి గురించి మీకు ఇక్కడ చెప్తాను. బైబిల్లో సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, చెప్పలేని ప్రశ్నలు ఉన్నాయో, ఇన్ఫాక్ట్ సమాధానం లేని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి డైవర్ట్ చేస్తూ ఇలా ముగ్గురు అక్కడ కూర్చుని బ్రాహ్మడు ఎవరింట్లో తినాలి ఎవరింట్లో తినకూడదు అనే టాపిక్ ఎందుకు డిస్కషన్ వచ్చింది. అన్నదానం అన్నిటికంటే గొప్పది అని ఈ ధర్మం చెప్తుంది. మరి ఈ పాపిష్టుడి మతం ఏం చెప్తుంది? వాడు మారడు, వాడు ఎందో, ఎందుకంటే వాడికి అజెండా ఉంది. మరి బైబిల్లో నీ యేసు ఏం చెప్పాడు? నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అన్నాడు. ఇప్పుడు యేసును అనుసరిస్తే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొన్న కేఆర్ టీవీలో క్రాంతి గారితో ఈ అరగుండి సాంబశివరావు ఇంటర్వ్యూకి కూర్చున్నాడు. దాని గురించి చాలామంది అన్న దీన్ని కౌంటర్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. నిజానికి ఇంటర్వ్యూలో కొత్త స్టాఫ్ ఏం లేదు. గతంలో సిగ్నేచర్ స్టూడియోస్లో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత వాడి బుక్స్లో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత మిగతా వీడియోస్లో, డిబేట్స్లో, ఫోన్ కాల్స్లో ఏం మాట్లాడుతూ ఉంటాడో సేమ్ అదే సోది, అదే రొట్ట. అంటే బైబిల్లో సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, చెప్పలేని ప్రశ్నలు ఉన్నాయో, ఇన్ఫాక్ట్ సమాధానం లేని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి డైవర్ట్ చేస్తూ హిందూ గ్రంథాల్లో ఉన్న వాటిల్ని తప్పులుగా చూపిస్తూ అక్కడ కూడా అదే మాట్లాడాడు. అయితే ఆ పాయింట్లన్నిటికీ కౌంటర్ చేస్తూ కూర్చోవాలనుకుంటే ఆ 2.5 గంటల ఇంటర్వ్యూ కోసం మనం 20 గంటలు కేటాయించాలి. కాబట్టి ఆల్రెడీ దాంట్లో మాట్లాడిన చాలా పాయింట్స్కి మనం సాంబశివరావు బుక్స్లో నుంచి కౌంటర్ ఇస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక ఆ కౌంటర్ కాకుండా మిగిలిపోయిన సెలెక్టివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఇంటర్వ్యూ పరంగా నేను కౌంటర్ ఇస్తాను. మిగతావి వాడి బుక్స్లో నుంచి ఇచ్చే కౌంటర్స్లో ఖచ్చితంగా అవి కూడా కవర్ అవుతాయి. కావాలనుకుంటే రెగ్యులర్గా హిందూ జనశక్తి ఛానల్ని ఫాలో అవ్వండి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు తెలుస్తాయి. సో ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించి తీసుకుంటే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి కాబట్టి ప్రతి వీడియోని చూడండి. సాంబిగాడు మాట్లాడిన సోదంతటి గురించి మీకు ఇక్కడ చెప్తాను. సో డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం రండి. 22 ధర్మశాస్త్రాలు ఉన్నాయండి, మీరు నమ్ముతారులేదు. నేను మరి 6 సంవత్సరాలు పరిశోధన చేసి చెప్తాను. 6 సంవత్సరాలు 22 ధర్మశాస్త్రాల్లో కనీసం ఒక్క ధర్మశాస్త్రంలన్నా శూద్రుల పట్ల, దళితుల పట్ల మంచిగా రాశారేమని అనుకుంటే ఒక్క చోట కూడా లేదు. ఎంత దారుణంగా వాళ్ళని దూషించారంటే వాళ్ళ నీడ తాగితే పాపం, వాళ్ళు కుండలో తాగి నీళ్లు, ఎంగిలి నీళ్లు తాగితే మీరు ఆ నీళ్లు కడుపులో ఉండగా చచ్చిపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీరు తెలియక పొరపాటు 4 కుండలో నీళ్లు తాగితే మీరు వాంతి ఉన్నాయా చూపిమంటారా? అడుగుతున్నా, ఉన్నాయా? చదివితే బాగుంటుంది, ఇంకా మన వీక్షకులకి చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదిగో మనస్ఫూర్తి తెచ్చాను, మీరు 2 రెఫరెన్స్ చదువుతానంటే చదవండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేది ఏదో ఊరకే ఏదో వీళ్ళు క్రైస్తవులు కాబట్టి ఏదో చెబుతున్నారు అనుకుంటారు. మీరు ఒక 2 రెఫరెన్స్ చదివితే బాగుంటుంది. 22 ధర్మశాస్త్రాల్లో దాదాపు ఎక్కడ ప్రతి చోట కూడా దళితుల పట్ల వివక్ష, శూద్రుల పట్ల వివక్ష. శూద్రుడి ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు, పెంట తిన్నట్టు. శూద్రుడు అంటే ఎవరు ముందు గుర్తుపెట్టుకోవాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఎస్సీలు అంటేనేమో దళితులు, చండాలురు అని పేరు పెట్టారు ఏది దళితుల్ని. తర్వాత శూద్రులు అంటే ఎవరైనానంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా శూద్రులే. అంటే వీళ్ళంతా కూడా దళితులు ఎవరు? బ్రాహ్మణ స్త్రీకి శూద్ర పురుషుడికి పుట్టినటువంటి వాళ్ళు దళితులు, చండాలురీలు. వీళ్ళు ఇట్లా పుట్టారు కాబట్టి దాన్ని ఏమంటారు, సంకరజాతి. ఇట్లా క్లాసుకి పుట్టారు కాబట్టి వీళ్ళని దూరంగా పెట్టాలి, వీళ్ళని ముట్టుకోకూడదు. ఎందుకంటే మన బ్రాహ్మణ ఆడపిల్లతోటి ఒక శూద్రుడు గెలిచాడు కాబట్టి. సో వీళ్ళని మనం దగ్గరికి రానికూడదు. చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళ గురించి 22 ధర్మశాస్త్రాలు. శూద్రుడు ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు. ఎవరి శూద్రులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ బుక్దే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వీళ్ళు కాక మిగిలినటువంటి వాళ్ళంతా కూడా శూద్రులే. ఒరే పాడిందే పాటరా పాశిపల్ల సాంబిగా అని ఎందుకురా చెప్పిందే చెప్తావు? కొత్త టాపిక్ చెప్పు. ఏదో మనుస్మృతి అని చెప్పేసి తెస్తా అన్నావు అతి ఫస్ట్. ఈ మాట ఎవరు చెప్పారు? భీష్ముడు చెబుతాడు ధర్మరాజుతో. పక్కన కృష్ణుడు ఉండి చెప్పిస్తాడు ఈ మాట. ధర్మాన్ని బోధిస్తున్నాడు, భీష్ముడు కాసేపులో చచ్చిపోతున్నాడు కాబట్టి నువ్వు వచ్చి ఆ ధర్మాలన్నీ కూడా, భీష్ముడు చాలా గొప్పడు కాబట్టి నువ్వు ఆ ధర్మ సూక్ష్మాలు చెబుతాడు, నువ్వు వచ్చి నేర్చుకోవాలని చెప్పి కృష్ణుడు ధర్మరాజుని తీసుకొని వస్తాడు అంపశయ్య మీద బొనుకొని ఉన్నప్పుడు. మనుస్మృతిలోనా? భీష్ముడు సర్లే అని చెప్పేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు ఆ భీష్ముడు అన్ని చెబుతూ ఉంటాడు. వాటిలో చెప్పినటువంటి ఒక మాట, శూద్రుడి ఇంట్లో కనుక నువ్వు అన్నం తిన్నావు అని అంటే నువ్వు మలం తిన్నట్టే అని చెబుతాడు. ఇది
నేను ఇచ్చి మీ చేత చదివిస్తాను. శూద్రుడు చదువు చెప్పకూడదు. ఈ మాట కూడా దగ్గరే ఉండి కృష్ణుడు చెప్పేస్తాడు. కృష్ణుడు ఇది తప్పు అని చెప్పడం. ఎందుకు అలా చెబుతావు, శూద్రుడు ఎందుకు చదువుకోకూడదు అనే మాట అనడు. శూద్రుడు ఇంట్లో అన్నం తినగొట్టే పెంట తిన్నట్టు అని అంటావు, తప్పు కదా అని చెప్పి అన్నట్టు ఖండించడు. కృష్ణుడి దగ్గర నుండి చెప్పేస్తాడు చక్కగా. ఇది గీతా ప్రెస్ వాళ్ళది మహాభారతం అనుశాసనిక పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు ఏముందో చూడండి ఒకసారి, మీరు చదవండి. పోన్లో రే మహాభారతం ఒప్పుకొని మనుస్మృతి అంటావేమో అనుకున్నా. ఓరే ఎంతకి ఇందాక మనుస్మృతి ఇదిగో అని తీసావు, దానిలో చేంజ్ చూపించుకొని మళ్ళీ మహాభారతానికి షిఫ్ట్ అయిపోయి ఉంటారా అంటే ఫోన్లో రెఫరెన్స్లు దొరకలేదా? ఎందుకంటే తమర బ్రెయిన్లో ఏముండవు, ఇది ఎవడో రాసి ఇచ్చినవి పీడిఎఫ్లు కాబట్టి నీ పేరు వేసుకుని నువ్వు రాసుకుంటున్నావు కాబట్టి. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే నీ పుస్తకంలో నువ్వు రాసిన భాషకి బయట నువ్వు మాట్లాడే భాషకి యాసకి అసలు ఏమన్నా సంబంధం ఉందారా? ఏంటో నీ గొర్రెలు నమ్ముతున్నాయి, కొంతమంది మా ఎర్రోళ్ళు నమ్ముతున్నారు, నీకు అట్లా సాగుతుంది. మరి నేను చదవటం అండర్లైన్ చేశాను అక్కడ. ఓకే. శూద్ర ఇంట భుజించువాడు సమస్త పృథ్వీ మలాన్ని మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని మనుషుల మలాన్ని కూడా తిన్నట్టే తాగినట్టే. ఓకే. శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. అంటే పృథ్వీ భూమి మీద ఉన్నటువంటి సమస్త దరిద్రం మలం అంటే ఇది ఉంటది కదా, అదంతా కూడా తిన్నట్టే అని అర్థం. అలాగే మనుషుల మలాన్ని కూడా తిన్నట్టే. శూద్రుడు ఏం పాపం చేశాడు నాకు తెలియక అడుగుతా. శూద్రుడు అంటే ఈ ఇది వీళ్ళు బ్రహ్మ వీళ్ళందరి నుంచి చూస్తారు కదా, ముఖాల నుంచి బ్రాహ్మణులు వచ్చారు, తర్వాత భుజాల నుంచి క్షత్రియులు వచ్చారు, తొడల నుండి వైశ్యులు వచ్చారు, పాదాల నుంచి శూద్రులు వచ్చారు. కాబట్టి పాదాల నుంచి వచ్చాడు కాబట్టి వీడు తక్కువ జాతి వాడు. ఈ చేయాల్సిన పని ఏంది? ఈ శూద్రుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళ ముగ్గురికి కూడా సేవ చేయాలి. నువ్వు చదువుకోకూడదు అసలు. లెక్కపారం నన్ను అడిగితే అంటే బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణ అంటే కులమా? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళు వర్ణం అని రాశారు దాంట్లో. ఈ సుధాంతుడు చెప్తానే ఉంటాడు. కానీ నాకు అర్థం కాదురే, అసలు వక్రీకరించడానికి కూడా కనీసం మనస్సాక్షి ఉండాలి కదరా. అఫ్కోర్స్ అది ఉంటే మీరు వక్రీకరణ ఎందుకు చేస్తారులే. కానీ ఇప్పుడు ఈడు ఏమంటున్నాడు, బ్రాహ్మణుడు శూద్రుడింట్లో తింటే సమస్త పృథ్వీ మలాన్నే తిన్నట్టుందని భీష్ముడు చెప్పాడు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మాట మాట్లాడుకుందాం. ఈ మహాభారతంలో ఉన్న అనుశాసనిక పర్వంలో దాదాపు 168 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 167 అధ్యాయాలు పూర్తిగా భీష్ముడు ధర్మరాజుకి బోధిస్తున్న ఈ రాజనీతికి సంబంధించిన విషయాలే ఉన్నాయి, అంటే రాజధర్మాలే ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ధర్మరాజు క్షత్రియుడు, భీష్ముడు క్షత్రియుడు, పక్కనున్న శ్రీకృష్ణుడు క్షత్రియుడు. మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణుని క్షత్రియుడు అనగానే శ్రీకృష్ణుడు యాదవుడు కదా అంటారు. ఒరే బాబు, యాదవుడైనా కూడా క్షత్రియుడే. ఎందుకంటే ఆయనకి క్షాత్రము ఉంది, రాజ్యము ఉంది, కాబట్టి ఆయన వర్ణరీత్యా క్షత్రియుడే. ఇలా ముగ్గురు అక్కడ కూర్చుని బ్రాహ్మడు ఎవరింట్లో తినాలి ఎవరింట్లో తినకూడదు అనే టాపిక్ ఎందుకు డిస్కషన్ వచ్చింది, ఇది ఎవడైనా ఆలోచిస్తాడా? ఈ చెప్పే క్రమంలో శూద్రుడి ఇంట తినకూడదని మాత్రమే చెప్పాడా? పోనీ తిండి గురించి ఒక్కటే చెప్పాడా భీష్ముడు? లేదుగా. అహింసా ధర్మాలు చెప్పాడు, ఉపవాస ధర్మాలు చెప్పాడు, యజ్ఞయాగాది ధర్మాలు చెప్పాడు, యుద్ధ ధర్మాలు చెప్పాడు, రాజ్య పరిపాలనా ధర్మాలు చెప్పాడు, స్త్రీలకు సంబంధించినవి చెప్పాడు, ఎన్నో చెప్పాడు. కానీ ఈ మొత్తం 168 అధ్యాయాల్లో నుంచి తీసుకుని ఒక లైన్ అంటే వీడికి అభ్యంతరకరంగా ఉందంట, శూద్రుడింట్లో బ్రాహ్మణులు భుజిస్తే మలం తిన్నట్టే అనేది. అలా ఎందుకు చెప్పాడు అనేది ఎప్పుడైనా బుర్ర పెట్టి ఆలోచిస్తే, బుద్ధితోటి ఆలోచిస్తే అప్పుడు తడుతుందిరా. ఎందుకంటే అన్నిసార్లు బ్రాహ్మణుడికి అనుకూలంగానే చెప్పలా, అక్కడ చెప్పింది శూద్రులకు అనుకూలంగా చెప్పారు. అలాగే రాజు యొక్క బాధ్యత ఏముండాలి బ్రాహ్మణుల విషయంలో అనేది కూడా చెప్పాడు. అందుకని బ్రాహ్మణుడు ఆహారం గురించి చెప్పాడు తప్ప రాజధర్మాల్లో బ్రాహ్మణుడు ఎవరింట్లో తినాలి ఎవరింట్లో తినకూడదు అనే టాపిక్ ఎందుకు వచ్చి ఉంటుంది? సో ఒక్కసారి మహాభారతం నుంచే దీనికి సమాధానం చూద్దాం రండి. వీడు చెప్పింది ఒకసారి చూద్దాం. అనుశాసనిక పర్వం 135వ అధ్యాయంలో ఉన్న 5-6 శ్లోకాలు. మొదట ఇవి చూద్దాం, ఆ తర్వాత ఇంకా చాలా చూద్దాం. ఈ గుండుగడికి నెత్తి మీద బొచ్చే కాదు, ఆ బుర్ర లోపల గుజ్జు కూడా లేదు అన్న విషయం మరొకసారి ఎస్టాబ్లిష్ చేద్దాం. శూద్రుల ఇంట భుజించిన వాడు సమస్త పృథివీ మలాన్ని మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. ఇది సాంబిగడి ఆరోపణ. ఆరోపణ అని ఎందుకంటున్నాను, ఎందుకంటే ఈడు ఈ అధ్యాయం మొత్తాన్ని చదివి ఉంటే, దీని పూర్వాపరాలు చదివి ఉంటే ఈడు ఎలాంటి దరిద్రపుట్టి మాటలు మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే ఇది వ్యాస విరచితమైన మహాభారతం. ఇందులో ఎటువంటి లోపాలు దోషాలు ఏమీ ఉండవు. మనకి నచ్చాయా నచ్చలేదా ఇది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు స్వధర్మాన్ని విడిచిపెట్టేశాం, ఈ సుధర్మాన్ని విడిచిపెట్టేశాం కాబట్టి మనకి కొన్ని నచ్చక అవి తప్పుల్లాగా చూస్తున్నాం తప్ప వ్యాసుడు ఒకటి రాశాడు అంటే
అది పక్కా నిజం, అది జరిగిందే, ఎప్పటికైనా అది జరిగేదే. అలాంటి ద్రష్ట వ్యాస మహర్షి. సో ఒక్కసారి ఈ అధ్యాయం మొదటి నుంచి చదివితే అప్పుడు మనకు కొంత క్లారిటీ వస్తుంది. చూద్దాం. ఈ లోకంలో బ్రాహ్మణుని ఇంట, క్షత్రియుని ఇంట, వైశ్యుని ఇంట భుజించవచ్చు, శూద్రుని ఇంట భుజించటం నిషిద్ధము. ఇది క్షత్రియుడైన ధర్మరాజుకి మరో క్షత్రియుడైన భీష్ముడు చెప్తున్న మాటలు. అయితే కంటిన్యూషన్లో ఏమన్నాడు, మరి క్షత్రియుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ఇంట భుజించవచ్చు, అన్నింటినీ తింటూ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని ఇంట అన్నాన్ని పరిహరించాలి. ఏం చెప్పాడు ఇక్కడ? అన్నింటినీ తింటూ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని అంట అన్నాన్ని పరిహరించాలి, అంటే విడిచిపెట్టాలి, తినకూడదు. ఇక్కడ బ్రాహ్మణుడికంటూ కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి, అలాగే క్షత్రియ వైశ్యులకి కూడా కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి, శూద్రుడికి కూడా కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి. కానీ మేము శూద్రులం కాబట్టి ఏదైనా తినవచ్చు అని చెప్పి చాలామంది దాన్ని విడిచిపెట్టేసి ఏది పడితే అది తింటున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి శూద్రుడి ఇంట ఆహారాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. అది ఎవరికి చెప్పాడు? క్షత్రియుడికి. అంటే చాలామంది అంటారు కదా, క్షత్రియులు మాంసం తినొచ్చు అని. మాంసాలు కూడా తినొచ్చు, కానీ ఆ మాంసాల్లో కూడా నిషేధించబడినవి కొన్ని ఉన్నాయి. కానీ కొద్దిమంది శూద్రులు, కొన్ని జాతుల వాళ్ళు అవి కూడా తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఇంట ఆహారాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. ఇక తర్వాత నిత్యాగ్నిహోత్రులై, పవిత్రులై, చాతుర్మాస్య వ్రతాశక్తులైన వైశ్యుల ఇంట బ్రాహ్మణులు, క్షత్రియులు భుజించవచ్చు. అంటే వీళ్ళంతా కూడా చాలా కర్మానుష్ఠానమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ ఇంట్లో తినొచ్చని చెప్పారు తప్ప ఏ వైశ్యుడింట్లో అయినా తినొచ్చని చెప్పలా. వైశ్యులు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? నిత్యాగ్నిహోత్రులై, పవిత్రులై, చాతుర్మాస్య వ్రతాశక్తులైన వైశ్యులు అయి ఉండాలి. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో వైశ్యులు కాబట్టి తినేయచ్చు అని కూడా చెప్పలా. చూశారు కదా. ఇక ఆ తర్వాత శూద్రుల ఇంట భుజించువాడు సమస్త పృథివీ మలాన్ని, సమస్త మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే అని చెప్పేసి అన్నాడు. ఇక్కడితో ఆపేస్తే ఎస్, సాంబిగాడు చెప్పినట్టు స్వార్థపూరితంగా చెప్పాడు, వివక్షపూరితంగా చెప్పాడు, నేను ఒప్పుకుంటా. కానీ కంటిన్యూషన్ చదవరా సాంబిగా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు శూద్ర కర్మాసక్తులైతే వారు స్వకర్మనిష్ఠులైనా సరే నరకంలో వండబడతారు. అలాగే శాస్త్ర విరుద్ధ కర్మలను ఆచరిస్తూ నరకంలో పడతారు. ఎక్కడ పడతారు? నరకంలో పడతారు, శాస్త్ర విరుద్ధమైన కర్మలను ఆచరిస్తూ. విప్రులు స్వాధ్యాయ నిరతులై మానవులకు శుభాన్ని కలిగించే పనులు చేయాలి. క్షత్రియులు రక్షకులు కావాలి, పని చెయ్యాలి. ఏం చేయాలి? ఇంత స్పష్టంగా విప్రులంటే స్వాధ్యాయ నిరతులై అంటే నిత్యం అధ్యయనం చేస్తూ వేదాన్ని చదువుతూ వాళ్ళు జనులందరికీ హితం కలిగేలాంటి పనులు చేయాలి. అలాగే వైశ్యుడు చేసే పనిని ఆశ్రయించి ఇతరులు జీవిస్తారు. కృషి అంటే వ్యవసాయము, గోరక్షణం, వాణిజ్యం ఇవి వైశ్య కర్మలు. వీటిని తక్కువ చేసి చూడరాదు. ఎందుకంటే కింద శూద్రుడు ఎన్ని వస్తువులు తయారు చేసినా వాటిని వాణిజ్యం చేయగలిగేది వైశ్యులే. అలాగే వ్యవసాయం చేసి ఆహార పదార్థాలని పండించేవాడు, గోవుల్ని కాపాడేవాడు వైశ్యుడే. కాబట్టి ఆ పనిని కూడా తక్కువ చేసి చూడరాదు. ఎవరు చూడరాదు? క్షత్రియుడు మొదట పాలకుడు కాబట్టి పాలకుడు ఈ పనులు చేసే వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా, రాజ్యానికి ఆదాయం రావాలన్నా, రాజ్యంలోని ప్రజలు కరువు కాటకాలు లేకుండా ఉండాలన్నా ఈ పనులు సాగాలి. కాబట్టి వైశ్య వృత్తుల్ని వీళ్ళు గౌరవించాలి. ఇక ఆ తర్వాత వినండి, స్వకర్మను విడిచిపెట్టి శూద్రకర్మను పాటించేవాడు శూద్రుని వంటి వాడే, అతని ఇంట ఎప్పుడూ భుజించరాదు. అంటే బ్రాహ్మణుడు స్వాధ్యాయాన్ని విడిచిపెట్టినా, క్షత్రియుడు ప్రజారక్షణ బాధ్యతను విడిచిపెట్టినా, వైశ్యుడు ఈ కృషి, గోరక్షణ, వాణిజ్యం లాంటి వృత్తుల్ని విడిచిపెట్టేసినా వాళ్ళు కూడా శూద్రులు లాంటి వాళ్ళే. అలాంటి వాళ్ళ ఇంట కూడా తినకూడదు. ఇదే కదా భగవద్గీతలో కూడా స్వామి చెప్తున్న మాట, స్వకర్మణ తమభ్యశ్చ అని చెప్తున్నాడు. అలాగే ఇదే మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో కూడా ధర్మరాజుని యక్షుడు క్వశ్చన్ అడుగుతాడు. రాజా, తపస్సు అంటే ఏమిటి అంటే తపస్వధర్మవర్తిత్వం అని చెప్పాడు. నీ స్వధర్మాన్ని నువ్వు అనుసరించటమే అన్నిటికంటే గొప్ప తపస్సు అని చెప్పాడు. అండ్ యక్షుడు దానికి కన్విన్స్ అయ్యాడు, అంటే అది నిజం. అలా ఇక్కడ వీళ్ళందరూ కూడా తమ స్వధర్మాన్ని పాటించాలి, విడిచిపెట్టవద్దు, అది మాత్రమే చెప్తున్నాడు. ఆ తర్వాత వైద్యుడు, ఆయుధాలు నమ్మి జీవించేవాడు, పురాధ్యక్షుడు, పురోహితుడు, సంవత్సర ఫలితాలను చెప్పేవాడు, వ్యర్థమైన చదువులు చదివేవారు, వీరంతా బ్రాహ్మణులైన శూద్రుని వంటి వారే. ఎవరెవరు? పురోహితుడు కూడా. ఎందుకు? అతడు ఇంటింటికి వెళ్ళి పురహితమైన కార్యక్రమాలను చేస్తూ సంభావన తీసుకుంటూ జీవించే వ్యక్తి. మరి ఎవరు తింటే సమస్త పృథ్వీమలాన్ని తిన్నట్టే అని చెప్పాడు? అక్కడ చెప్పింది బ్రాహ్మణులు. అయితే ప్రతివాడు బ్రాహ్మణుడు అవ్వాలని రూల్ ఏం లేదు. కులంలో పుట్టాం కాబట్టి బ్రాహ్మణ హోదా ఇచ్చేసే పరిస్థితి ఆనాడు లేదు.
అందుకే సంవత్సర ఫలితాలు చెప్తారు. ఇప్పుడు టీవీల్లో కూర్చుని ఈ రాశి ఫలాలు చెప్తా ఉంటారు చూడండి, ఉగాది పంచాంగ శ్రవణాలు. అలాంటి వాళ్ళు, పురోహితులు, వైద్యుడు, ఆయుధాలు నమ్మి జీవించేవాడు, వీళ్ళందరూ కూడా శూద్రులతో సమానం అనే చెప్పాడు. ఎందుకంటే స్వాధ్యాయము అనే దాన్ని విడిచిపెట్టి వాళ్ళు కర్మాసక్తులైపోయి ఉన్నారు కాబట్టి. అలాగే శూద్ర కర్మలు చేస్తున్న ఈ బ్రాహ్మణుల ఇంట సిగ్గు విడిచి భుజించిన వాడు తినదగనిది తినిన ఆ పాపం కారణంగా దారుణ భయానికి లోనవుతాడు. అంటే బ్రాహ్మణులు శూద్రుడంటే కాదు, ఇలాంటి శూద్ర ప్రవృత్తి కలిగిన సాటి బ్రాహ్మణుడి ఇంట తిన్నా కూడా దోషమే. కానీ ఇది సాంబిగడు చెప్పడం ఎందుకు? అధ్యాయం మొత్తం చెప్తే లేదు, అసలు అనుశాసనిక పర్వం మొత్తం చెప్తే ఈడు కొంప గుడేలైపోద్ది కాబట్టి తుపేలు మొక్క కూడా. అతని వంశము, పరాక్రమము, తేజస్సు నశిస్తాయి. పశు పక్షాదుల్లో పుట్టవలసి వస్తుంది. ధర్మాన్ని విడిచిన అతడు కుక్క వలె పని లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లైన్లో కూడా చూడండి, వైద్యుని అన్నం తింటే అది పురీషం వంటిది. పురీషం అంటే తెలుసు కదా, అది కూడా మలమే. దానికి ఇంకొక శబ్దం సంస్కృతంలో. వేశ్య అన్నము మూత్రము వంటిది. మూడవది శిల్పి అన్నం రక్తం వంటిది. సజ్జన సమ్మతుడైన నరుడు విద్యని అమ్ముకొని జీవించేవాని అన్నం తినరాదు, అది శూద్రాన్నం వంటిది. సాధుజనుడు దాన్ని పరిహరించాలి, అంటే విడిచిపెట్టాలి. మాట పడిన వాని ఇంట భుజించువాడు రక్తపు మడుగు వంటి వాడు. చాడీలు చెప్పేవాని ఇంట భోజనం చేస్తే ఆ భోజనం బ్రహ్మహత్యతో సమానం. ఆదరణ లేకుండా అవహేళనతో పెట్టే అన్నాన్ని ఎప్పుడూ తినకూడదు. అటువంటి అన్నాన్ని తిన్న బ్రాహ్మణుడు వేగంగా రోగాన్ని, వంశ వినాశనాన్ని పొందుతాడు. నగర రక్షకుని ఇంట భుజించిన వాడు చండాలుడితో సమానము. ఇక్కడ చూసావు కదా ఎన్ని రకాల వాళ్ళ ఇంట్లో తినొద్దని చెప్పాడు. అయితే ఇక్కడ శూద్రుడు, వేశ్య, వైద్యుడు, పురోహితుడు, శిల్పాలను చెక్కుకునేవాడు, ఆయుధాలు నమ్ముకునేవాడు, వీళ్ళంతా కూడా శ్రమ చేస్తూ బతికేవాళ్ళు. బ్రాహ్మణుడు వాళ్ళకు కావలసిన ముహూర్త విధిని కానీ లేకపోతే శాస్త్ర విధులను కానీ బోధించాలి. కానీ ఆ బోధించిన దానికి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకూడదు. అంటే ఈ కష్టాలతోటి బతుకుతున్న వాళ్ళు, అంటే శరీరాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న వేశ్య కావచ్చు, శారీరక శ్రమ చేస్తూ బ్రతుకుతున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళ నుంచి బ్రాహ్మణుడు ఎటువంటి దోపిడీ చేయకూడదు, వాళ్ళ నుంచి ఏమీ ఆశించకూడదు. ఎందుకంటే పూర్వపు రోజుల్లో ఈ వేదాధ్యయనం చేసిన వాళ్ళని, స్వాధ్యాయుల్ని పోషించాల్సిన బాధ్యత పూర్తిగా క్షత్రియుడిదే. రాజులు వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చి, రాజులు వాళ్ళకి కానుకలు, మణులు, మాన్యాలు ఇచ్చి పోషించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు రాజు నుంచి పొందాల్సినవి సకాలంలో పొందడో అప్పుడు ఈ కింద వ్యవస్థ అందరి మీద ఆధారపడతాడు. అలా బ్రాహ్మణుడు ఈ కింది వ్యవస్థ మీద ఆధారపడుతూ వాళ్ళ నుంచి కూడా ఆశపడే స్థితికి వచ్చాడు. అంటే ఓ రాజా, నువ్వు నీ పని సరిగా చేయట్లేదని, కాబట్టి ఆ దోషం నీకొస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడు ఎప్పుడు సంతుష్టుడిగా ఉండేలాగా, ఈ క్రింద ఉంటున్న ఏ ఒక్కళ్ళ మీద ఆశ పడకుండా ఉండేలాగా ఆ బ్రాహ్మణుని సమృద్ధిగా చూసుకోమని చెప్పారు. అంటే జ్ఞానం ఉన్నవాడిని గౌరవిస్తూ వాడికి ఏ లోటు లేకుండా చూసుకో, అప్పుడు నీ రాజ్యం బాగుంటుంది. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు సరైన మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళ మార్గదర్శనం తీసుకుంటూ ముందుకు వెళ్ళమని రాజధర్మాల్లో భాగంగా ధర్మరాజుకి భీష్ముడు బోధించాడు. అలాగే ఇక్కడ నగర రక్షకుడి ఇంట కూడా బ్రాహ్మణుడు భోంచేయకూడదన్నాడు. ఎందుకు అంటే ఆ నగర రక్షకుడితోటి గనక వీళ్ళు లాలూచీలు పడిపోయి, లేకపోతే కొంచెం క్లోజ్నెస్ పెంచేసుకుని వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయి ఎక్కడ ప్రజల్ని వేధిస్తారో, పీడిస్తారో. కాబట్టి అటువంటి నగర రక్షకుడితోటి కూడా ఎటువంటి వ్యక్తిగత బంధుత్వాలు, బాంధవ్యాలు పెంచుకోకూడదనే చెప్తున్నారు. మరి శూద్రుడు అసలు ఎవరికి అన్నమే పెట్టకూడదా, శూద్రుడి ఇంట్లో ఎవడు అన్నమే తినకూడదా అంటే అసలు అలా చెప్పదు. సనాతన ధర్మం అలా ఎందుకు చెబుతుంది? పైగా ఇటు కుల వివక్ష, వర్ణ వివక్ష అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి వర్ణ వివక్ష గురించి మాట్లాడే ముందు ఇదే అనుశాసనిక పర్వంలో 113వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. 113వ అధ్యాయంలో 5వ శ్లోకం నుంచి చూద్దాం. తన సుఖాన్ని వెతుక్కుంటూ అహింసకాలైన ప్రాణులను కర్రలతో కొట్టినవాడు మరణానంతరం సుఖానికి నోచుకోడు. ఎవరిని? అహింసకాలైన ప్రాణుల్ని ఎవరైనా కర్రతో కొడితే, అంటే హింస చేసే జంతువులు, లేదు మనుషుల్ని ఇబ్బంది పెట్టే క్రూర మృగాలు, ఇలాంటి వాటి విషయంలో కాదు, ఏవైతే సాధు జీవనం కలిగే జీవులు వాటి మానాన్ని అవి సంచరిస్తుంటే మనం దండిస్తామో, కర్రలతో కొడతామో, అటువంటి వాడు ఎప్పటికీ కూడా ఉత్తమ గతులు పొందలేడు. చివరికి చచ్చిన తర్వాత కూడా వాడికి ఎటువంటి సుఖం ఉండదు. సమస్త ప్రాణులను తనవలే భావిస్తూ దండాన్ని విడిచి క్రోధాన్ని జయించిన పురుషుడు మరణానంతరం సుఖాన్ని అనుభవిస్తాడు. ఎలా చెప్తున్నాడు?
సమస్త ప్రాణులను తన వలే భావించాలి. ఇదే కదా రామాయణం కూడా చెప్తుంది, ఆత్మావత్ సర్వభూతేషు అని చెప్తున్నారు. అంటే అన్ని జీవరాశుల్లో కూడా నీలో ఉన్న ఆత్మ లాంటిదే ఉంది కాబట్టి ప్రతి జీవరాశిని నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సర్వప్రాణులను తన వలే భావిస్తూ అన్నింటినీ సమానంగా చూస్తూ రాకపోకలే లేని జ్ఞాని యొక్క మార్గాన్ని తెలుసుకొనటంలో దేవతలు కూడా భ్రాంతి పడతారు. ఇలా అన్ని జీవరాశుల్ని తమ వలె భావించి గౌరవించడం విషయంలో మనుషులే కాదు, కొన్నిసార్లు దేవతలు కూడా భ్రాంతి పడతారు. అలా సర్వోచ్చిష్ట స్థితికి చేరుకుని అందరినీ సమంగా చూడగలిగే శక్తి ఒక్క పరమాత్ముడికి, భగవంతుడికి మాత్రమే ఉంటుంది. కానీ ఏతావాత భీష్ముడు ఏం చెప్తున్నాడు, అన్ని జీవరాశుల్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే సమంగా ప్రేమించు, గౌరవించు అని చెప్తున్నాడు. దాని గురించే చెప్తూ అసలు ధర్మం అంటే ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక్కసారి ఇక్కడ శ్లోకాన్ని కూడా తెలుసుకోవటం ఎంతో అవసరం. నతత్ పరస్య సందత్యాత్ ప్రతికూలం యదాత్మనః ఏష సంక్షేపతో ధర్మ కామాదవ్య ప్రవర్తతే. ఇది ఆంధ్ర మహాభారతంలో కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఒరులెయ్యవి అనరించిన నరవరం అప్రియంబు తన మనంబునకగు తానురులకది చేయకుండుట పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? తనకి ఏదైతే కష్టం అనిపిస్తుందో, ఏదైతే బాధ అనిపిస్తుందో ఆ పనిని ఇతరులకు మనం చెయ్యకుండా ఉండటమే పరాయణము పరమధర్మ పదములకెల్లా, అన్ని ధర్మములకెల్లా అదే అత్యుత్తమమైన ధర్మం, ఇదే ధర్మము. ఇంత గొప్ప మాట మరి ఏ మత గ్రంథము చెప్పదు. ఒకవేళ దేనిలో అయినా ఉంటే అది మహాభారతం నుంచి కాపీ కొట్టిందే. దీనికే మహాభారతంలో వెంటనే ఒక ఉదాహరణ కూడా చెప్పారు. తాను అడిగిన దానిని ఇతరులకు ఇచ్చినప్పుడు లేదా తిరస్కరించినప్పుడు సుఖదుఖాలు ప్రియాప్రియాల విషయంలో తన మనస్థితి వల్లనే ఇతరుల మనస్థితి కూడా ఉంటుందని గ్రహించాలి. అంటే మనం ఏదైనా అడిగినప్పుడు లేదా మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఎదటివాడు తిరస్కరిస్తే, లేదు ఎదటివాడు మనం అడిగింది ఇస్తే మన మనస్సుకి ఎలాంటి ఆనందాలు బాధలు కలుగుతాయో ఎదుటివాడికి కూడా అలాంటి మానసిక స్థితే ఉంటుందన్న విషయాన్ని గ్రహిస్తూ ఆ స్పృహని కలిగి ఉంటూ ప్రవర్తించమని చెప్తున్నాడు. ఇదే ధర్మస్వరూపం అని చెప్పేసి కూడా భీష్ముడు చాలా స్పష్టంగా చెప్పాడు. మరి అలాంటి భీష్ముడు శూద్రుడి ఇంట్లోకి వెళ్ళి ఒరే నువ్వు అన్నం పెడితే నాకు పెంట పెట్టినట్టురా అని అనమంటాడా? అనడు. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ నియమాలు ఉన్నవాడు ఆ నియమాలు లేనివాడి ఇంట తినకూడదు ఒకటి. రెండోది రాజ్యం అదుపులో ఉండాలి. రాజ్యంలో వ్యవస్థ సవ్యంగా నడవాలి అంటే రాజు పోషించాల్సిన వ్యవస్థలు స్వయం సమృద్ధిగా ఉండాలి. వాళ్ళు దిగువ స్థాయిలో ఉంటూ శ్రమ చేస్తూ ఉత్పాదక రంగంలో ఉన్న వాళ్ళని వేధించకూడదు కాబట్టి శూద్రుడిని వేధించొద్దు, శూద్రుడి దగ్గర నుంచి ఏమీ ఆశించొద్దు అని చెప్పారు. ఆ పని ఇప్పటి పాలకులు చేయకపోవటం వల్లనే బ్రాహ్మణులు మా హిందువులు ఇచ్చే కానుకల మీద సంభావనల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి పాలకులు మా ఆలయాలన్నింటినీ కూడా వాళ్ళ కబ్జాలో పెట్టుకుని మా అర్చకుల్ని, మా పురోహిత బ్రహ్మల్ని ఆకలితో మాడేలాగా చేస్తున్నారు. చివరికి అర్చకత్వం చేస్తే ఈ మధ్య పిల్లనివ్వటానికి కూడా వెనకాడే అంత ఆ పేదరికంలోకి వాళ్ళని నెట్టేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి తేవద్దని ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు. అలాంటి పరిస్థితి లేకుండా గౌరవించమన్నాడు కాబట్టి బ్రాహ్మణుల్ని ఈ బ్రాహ్మణ ద్వేషి అయిన ఈ సాంబిగడికి ఇది నచ్చట్లేదు. పోనీ ఇక్కడతో భీష్ముడు ఆపేస్తుంటే కూడా దాన్ని అరాకొరా అనుకోవచ్చు. ఒక్కసారి కొంచెం ఇంకొక అధ్యాయం వెనక్కి వెళ్దాం. 112వ అధ్యాయం. అంటే ధర్మాన్ని కూడా వీళ్ళు అట్లాగే వెనక్కి తీసుకుపోతున్నారు కదా. మరి 112వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చూద్దాం. 1,00,000 గాయత్రి జపం చేసిన 1000 గోవులను తృప్తిపరచిన పవిత్ర బ్రాహ్మణులకు యథార్థంగా వేదార్థాన్ని వినిపించిన స్వర్గాన్ని త్యజించినా కూడా బ్రాహ్మణుడు పాప విముక్తిని అందగలడు. అంటే స్వర్గం అసలు నథింగ్. స్వర్గం కంటే కూడా ఈ దానాలన్నిటికంటే కూడా గొప్పదేంటో మహాభారతం చెప్తుంది, విను. వీరందరికీ అన్నం పెట్టి ఆతిథ్యం ఇవ్వటం శ్రేష్టం. అందుకే అన్నం అన్నిటికీ మించినది. అన్నము అన్నింటికీ మించింది, అన్నదానం అన్నిటికంటే గొప్పది అని ఈ ధర్మం చెప్తుంది. మరి ఈ పాపిష్ఠుడి మతం ఏం చెప్తుంది? ఎవడైనా విదేశీయుడు నీ ఇంటికి వస్తే ఆడికి కుళ్ళిన మాంసము, సచ్చిన జంతువుల యొక్క పాడైపోయిన మాంసాన్ని కూడా పెట్టొచ్చు అని బైబిల్ చెప్తుంది. మరి గబ్బోడ చెప్తాడా? బైబిల్ చెప్తుంటే బైబిల్లో మీ దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు మీకు, మీరు మాత్రం సుష్టుగా శుభ్రంగా అన్నిటిని పీక్కు తినండి. కానీ మీ ఇంటికి ఎవడన్నా పరదేశి వస్తే మాత్రం ఆడికి కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా పెట్టేసేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ ధర్మం అలా చెప్పదురా నీచుడా. ధర్మాత్మ పాండునందన బ్రాహ్మణుల సొమ్ములు అపహరించకుండా న్యాయంగా ప్రజాపాలన చేస్తూ తన భుజబలంతో సాధించిన అన్నాన్ని వేదజ్ఞులైన బ్రాహ్మణులకు పవిత్రము ఏకాగ్రము అయిన మనస్సుతో దానం చేస్తే ఆ అన్నదాన ఫలితంగా క్షత్రియుడు పాపకృత్యాల ఫలితాన్ని తొలగించుకోవచ్చు. ఇందాక బ్రాహ్మణుడికి పాపాలు ఏ విధంగా పోతాయో చెప్పాడు అన్నదానం ద్వారా.
అలాగే ఈ అన్నదానం ద్వారా క్షత్రియుడు పాపాలు ఎలా పోతాయో చెప్తున్నాడు. క్షత్రియుడు ఎలాంటి అన్నాన్ని దానం చేయాలి చూడు. బ్రాహ్మణుల సొమ్ము అపహరించకుండా న్యాయంగా ప్రజాపాలన చేస్తూ తన భుజబలంతో సాధించిన దాన్ని మాత్రమే దానం చేయాలి. అది ఎలా? నిర్మలము ఏకాగ్రము అయిన మనస్సుతోటి. ఇక వైశ్యుడు వ్యవసాయం ద్వారా సంపాదించిన అన్నంలో 6వ భాగాన్ని రాజుకి పన్నుగా చెల్లించాలి. పవిత్రమైన మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులకు దానం చేసి వైశ్యుడు పాప విముక్తిని పొందగలడు. అంటే కష్టపడి సంపాదించిన దానిలో 100 బస్తాలు పండిస్తే 6 బస్తాలు రాజుకి ఇవ్వాలి పన్నుగా. ఎందుకంటే రాజ్యం నడవాలంటే పన్నులే కట్టాలి. ఆ పన్నులు ఎవరు కట్టాలి? సంపాదించేవాడే కట్టాలి. అలా సంపాదించిన దాన్ని పన్నుగా కట్టాల్సింది కట్టగా మిగిలిన భాగంలో నుంచి అతను దానాలు చేయొచ్చు. అంతేగాని ఆ రాజుకి ఇచ్చే దానిలో నుంచి మనం తీసేసుకున్నాము, మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి అని చెప్పి తప్పించుకుని తిరిగితే కుదరదురా తెంగరోడా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాకుండా నువ్వు కట్టాల్సిన పన్నులు సవ్యంగా కడుతూ, అంటే నీ బాధ్యతని రాజ్యం పట్ల సవ్యంగా నెరవేరుస్తూ ఆ మిగిలిన దానిలో నుంచి నువ్వు ఎన్ని దానాలైనా చేయొచ్చు. అంతేగాని ఫౌండేషన్లు పెట్టేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్లు తీసేసుకుని ఇన్కమ్ ట్యాక్స్లు ఎగదొబ్బటం కోసం చేసే సేవని సేవ అనరో. అర్థమైందా? మిషనరీ బ్యాచ్కి బాగా తెలుసు దీని గురించి. ఇక శూద్రుడి విషయానికి వస్తే, ప్రాణాలను లెక్క చేయకుండా కష్టపడి సంపాదించిన అన్నాన్ని బ్రాహ్మణులకు దానం చేసి శూద్రుడు పాప విముక్తిని పొందగలడు. శూద్రుడు అన్నం తింటే పెంట తిన్నట్టు అని చెప్పేసి ఇందాక అన్నావు కదరా సన్నాసి. మరి ఇక్కడ ఏం చెప్పాడు? ప్రాణాలకు తెగించి కష్టపడి సంపాదించిన అన్నాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే శూద్రుడు కూడా పాపాల నుంచి విముక్తుడు అవ్వచ్చు. మరి ఇప్పుడు ఈ బ్రాహ్మణులు శూద్రుడు అన్నాన్ని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇక్కడ కష్టపడిన దానిలోంచి, నిజాయితీగా సంపాదించిన దానిలో నుంచి. అలా కాకుండా అక్కడ చెప్పింది ఏంటి? ఏది పడితే అది తింటూ ఉండే శూద్రుడింట తినకూడదు. ఇది చెప్పిన మాట. కానీ కర్మనిష్టతోటి, ధర్మనిష్టతోటి తాను దానం చెయ్యాలి అన్న ఉద్దేశంతో శూద్రుడు అన్నదానాన్ని చేస్తే ఆ అన్నదానం వల్ల ఎంతటి ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని శూద్రుడు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఆ శూద్రుడు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వచ్చు. అంతే తప్ప బ్రాహ్మణుడు వెళ్ళి శూద్రుడి అంటే కూర్చొని, నేను నీకు ఈ పని చేశాను కదా, ముహూర్తం పెట్టాను కదా, నీ ఇంట్లో యజ్ఞం చేయించా కదా, పెళ్లి చేయించా కదా, నాకు డబ్బులు ఇవ్వు అని అడగకూడదురా. అలా సమాజంలో శూద్రుడు దోపిడీకి గురవ్వకూడదని, బ్రాహ్మణుడు ఒక దోపిడీదారుడిగా గుర్తించబడకూడదని ఇరువురికి ఉండేలాగా రాజుకి బోధిస్తే నీకేం వచ్చిందరా నొప్పి బోడిగుండిగా. ఇంకా కావాలంటే ఇంకో 4 చెప్తాను చూడు ఇదే కంటిన్యూషన్లో. ప్రాణిహింస చేయకుండా కండబలంతో సాధించిన అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టేవాడు కష్టాల పాలు కాడు. బ్రాహ్మణుడికి పెట్టే అన్నం ఎలాంటిదై ఉండాలి? ప్రాణిహింస చేయకుండా తన స్వకష్టంతో, తన స్వార్జితంతో, కండబలంతో సంపాదించిన ఆహారం అయి ఉండాలి. న్యాయంగా సంపాదించిన అన్నాన్ని ఆనందంగా వేద వృద్ధుడైన బ్రాహ్మణులకు దానం చేసిన నరుడు పాప విముక్తి పొందగలడు. నాకు దానం చేయాలి కాబట్టి నువ్వు ఎట్టయినా కొట్టుకొచ్చేసేయి, మీ దేవుడు చెప్తాడు కదా, అర్ధరాత్రి మాటేసి ఆ రాజ్యాన్ని కొట్టుకురా, ఈ రాజ్యాన్ని కొట్టుకురా, ఎత్తుకొచ్చిన దానిలో నాకు దశం భాగం ఇయ్యి, దాన్ని ఆ భాగం ఈ భాగం అని చెప్పేసి అడుగుతాడు కదా. అలా చెప్పట్లా. నాకు దానం ఇవ్వాలంటే, అంటే బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అంటే అది న్యాయబద్ధంగా సంపాదించిందై కష్టార్జితమై ఉండాలి. అది ఇతర ప్రాణులకి హింస కలిగించకుండా సంపాదించిందై ఉండాలి. ఇంత గొప్పగా నీ గ్రంథంలో ఎక్కడైనా ఒక్క మాట ఉంటే చూపించరా. అరే నీ గ్రంథం మొత్తం మీద బోతార్థం వేసుకుని ఎతికినా కూడా ఇట్లాంటి ధర్మం కనపడదు కదరా. దరిద్రాన్ని అంటేసుకుని తిరిగే నువ్వు కూడా మా గ్రంథంలో నుంచి ఒక లైన్ పట్టుకుని మొత్తం గ్రంథమే తప్పు అంటే మా వాళ్ళు అన్నాయుడికి కౌంటర్ చేయి, అన్నాయుడికి కౌంటర్ చేయంటున్నారు. అసలు ఏ రకంగా నన్ను కౌంటర్ చేయమంటారా? హిందువులందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. వీడెంత ఎరుపులాగా మాట్లాడతాం. ఆ ఎరుపుగాడికి నేను మెరుపు కౌంటర్లు ఎన్ని ఇచ్చినా సరే ఆడు మారడు, ఆడు ఎండు. ఎందుకంటే వాడికి ఒక అజెండా ఉంది. హిందూ గ్రంథాలని వక్రీకరించి చూపించి మత మార్పిడి చేయాలి, హిందూ ధర్మం మీద వ్యతిరేకత పెంచాలి. ఛాలెంజ్గా చెప్తున్నారా? ఇలా నీ బైబుల్ మొత్తం మీద ఎక్కడని చూపించు. ఇలా న్యాయబద్ధంగా ఇతర ప్రాణుల్ని హింసించకుండా నీ కష్టంతో, కండబలంతో సంపాదించి మాత్రమే నాకు దశం భాగం ఇవ్వాలి, లేకపోతే దేవుడికి పాలిభాగం ఇవ్వాలని చెప్పేవాడిని నీ బైబుల్ మొత్తం మీద చూపించు. ఛాలెంజ్రా. అలాగే అన్న దానం అంటే కూడా ఎలాంటి అన్నం దానం చేయాలంటే, కొంతమంది ఈ మధ్య పంచుతూ ఉంటారు బ్రాహ్మణికి అంటే రేషన్ బియ్యం తెద్దామండి, మార్కెట్లో దానం కోసం సపరేట్ బియ్యం ఇవ్వండి అంటాడు. అంటే ఈడు తినేదేమో 50 రూపాయల బియ్యం, బ్రాహ్మణుడికి లేకపోతే ఎవరికైనా దానం ఇవ్వాలంటే మాత్రం 10 రూపాయల బియ్యం కావాలి, కోట బియ్యం. అలాంటి వాళ్ళు కూడా ఇందులో చెప్పాడు. అంటే నీ మత గ్రంథంలో చెప్పాడే, నువ్వు తిండి మంచి తిను, నీ ఇంటికి వచ్చిన వాడికి మాత్రం కుళ్ళిపోయిన మాంసం పెట్టని. అలా చెప్పకూడదన్నమాట. లోకంలో బలవర్ధకమైన అన్నాన్ని దానం చేసిన నరుడు బలవంతుడవుతాడు. సత్పురుషుని మార్గంలో నడిచిన వాడు సర్వ పాపాల నుండి ముక్తిని అందగలడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు?
సత్పురుషుల మార్గంలో నడిచిన వాడు సర్వపాపాల నుండి విముక్తిని పొందగలడు అన్నాడు. మరి బైబిల్లో నీ యేసు ఏం చెప్పాడు? నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అన్నాడు. ఇప్పుడు యేసును అనుసరిస్తే మహాభారతం ప్రకారం మీరు అందరూ కూడా నరకానికి పోతారా? దానశీలురు దారిని నిర్మించారు, ధీమంతులు ఆ దారిలో నడుస్తారు. అన్నదానం చేసిన వాడు ప్రాణదానం చేసినట్లే వారి ద్వారానే సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. బాబా బాబా బా చూడరా, అన్నదానం చేయటం అంటే ప్రాణదానం చేయటం రా. ఎక్కడన్నా మీ పుస్తకంలో ఉందారా ఇట్లాంటి మాట? నేను సనాతన ధర్మంలో పుట్టానని చెప్పుకోవటానికి, నేను హిందువుని అనుకోవటానికి, ఇంతకంటే గర్వించటానికి ఇంకేం కావాలరా? అరే, ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు చదివితేనే నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఇంత ఆనందం కలుగుతుంది, మా వాళ్ళకి ఇంత తృప్తి కలుగుతుంది. ఇలాంటి వాక్యాలు నీ నల్లొట్ల పుస్తకంలో ఎక్కడైనా ఉందారా? పుస్తకం పట్టుకు తిరిగేవాడా? మనుష్యుడు న్యాయబద్ధంగా సంపాదించిన అన్నాన్ని సర్వావస్థల్లోనూ యోగ్యులకు సమర్పించాలి. ఎవరికి? ఏ ఎదవలకు పడితే ఆ ఎదవలకి, దోపిడీ దొంగలకి, దగాకోర్లకి, దగులుబాజీలకి కాదు, యోగ్యులకు సమర్పించాలి. అన్నమే నిత్యము ప్రాణులకు పరమగతి. అన్నదానం ద్వారా నరునకు నరకాన్ని సేవించవలసిన అవసరం రాదు. కాబట్టి న్యాయంగా సంపాదించిన అన్నాన్ని దానం చెయ్యాలి. ఎన్నిసార్లు చెప్పినా, ఎక్కడ చెప్పినా ఇంత గొప్ప మాట. న్యాయంగా సంపాదించు, ధర్మంగా సంపాదించు, ఇతరుల్ని హింసించకుండా సంపాదించు. ఇది లైఫ్ టైం ఛాలెంజ్. అరగుండు, లైఫ్ టైం ఛాలెంజ్. ఇక్కడ నువ్వేదో అన్నావు కదా, శూద్రుడి ఎంట భోజనం చేస్తే మలం తిన్నట్టే. ఆ ఒక్క లైన్ని పట్టుకుని ఉట్టి కట్టుకుని ఊరేగటం కాకుండా ఇప్పుడు నేను చెప్పిన వచనాలు లాంటి వచనాలు నీ బైబిల్ మొత్తం మీద చూపిస్తే, ఎక్కడైనా ఒక చోట నీ పుస్తకంలోంచి నువ్వు తోచిన చోట చూపించు, ఎక్కడైనా సరే. లైఫ్ టైం ఛాలెంజ్. ఒరే, ఇది అరగుండుగాడికి అనుకుంటారేమో, అరగుండుగాడికి కాదు. అరమెదడుతో ఆ నల్లొట్ల పుస్తకాన్ని పట్టుకున్న ప్రతోడికి ఛాలెంజ్. ఊరికే ఆ నల్లొట్ల పుస్తకం పట్టుకుని, ఇదిగో ప్రభువు లోకముని ఎంతగానో ప్రేమించను, ఆడు పరిశుద్ధాత్మ చేత ఆళ్ళని కామించను, ఇట్లాంటి మాటలు నాకు వద్దు. బైబిల్లో ఉన్నది చూపించండి. దానం గురించి, ఆ దానం చేసే సొమ్ము ఎలా సంపాదించాలనే దాని గురించి, అలా సంపాదించి దానం చేసిన ఒక నలుగురు దాతల గురించి నీ బైబిల్లో చూపించు. ఒక ఇద్దరు దాతలను చూపించు. అది కూడా వద్దు. ఒక్క దాతని, రంతిదేవుడు లాంటి వాళ్ళని, దదీచి లాంటి వాడిని, శిబి చక్రవర్తి లాంటి వాడిని, కర్ణుడు లాంటి దాతని ఒక్కళ్ళని చూపించు. కర్ణుడు యాక్చువల్లీ యాంటీ క్యారెక్టర్ మాకు చెప్పాలి అంటే. అలాంటి కర్ణుడితో అయినా పోల్చుకునే ఛాన్స్ ఇస్తున్నా. నీ బైబుల్ మొత్తం మీద ఒక్క దాతని చూపించు చాలు. నేను రెండో వాడిని కూడా అడగట్లా. సో హిందూ బంధువులరా, ఇది ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో ఇది తాట పర్రం చీరేద్దాం. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అరగుండు, రెడీగా ఉండు.